హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మనము మహాశివరాత్రి నాడు రాత్రి వీటితో అభిషేకం చేస్తే అష్టైశ్వర్యాలు మీ సొంతం. మనం మహాశివరాత్రి రోజండి మనము నైట్ టైము ఇలాగా పంచామృతాలతో మనము పూజ చేసినట్టయితే ఆ పరమేశ్వరునికి మహాశివరాత్రి రోజు రాత్రి పూట మనం పంచామృతాలతో అభిషేకం చేసినట్టయితే చాలా మంచిదన్నమాట. అష్టైశ్వర్యాలు మీ సొంతం. పాలు, పెరుగు, ఆవు పాలు తీసుకొని పెరుగు తోడి పెట్టుకోవాలండి. పెరుగు, ఇది తేనె, మనము పటిక అండి. మనం పంచదార వేస్తూ ఉంటారు చాలా మంది, కాదండి. పటికి బెల్లాన్ని మెత్తగా పొడి చేసుకోవాలి. కుంకుమ, పసుపు, అక్షంతలు, ఆవు పాలు ఇలా తీసుకోవాలి. పన్నీర్ అండి, పన్నీరు మనం రోజు వాటర్ పన్నీర్ తీసుకోవాలి. శివుడికి ఎంతో ఇష్టమైనది విభూదితో అభిషేకం చేస్తే కోటి జన్మల పుణ్యఫలం అనేది మనకు దక్కుతుందన్నమాట. మనం ఆవు నెయ్యితో అభిషేకం చేసుకోవచ్చండి. దేవుడికి నందివర్ధనం పువ్వులంటే చాలా ఇష్టం అన్నమాట. ఈశ్వరుడికి నందివర్ధనం పువ్వులతో పూజ చేసినట్టయితే చాలా పుణ్యఫలం అనేది వస్తుందన్నమాట. శివరాత్రి రోజు ఒక్క ఎరుపు రంగు పువ్వుతో శివునికి అభిషేకం చేసుకున్నట్టయితే చాలా మంచిదన్నమాట. ఇలా శివునికి మనం ఇలాగా పంచామృతాలతో మనం పూజ చేయాలండి. మహాశివరాత్రి నాడు శివునికి బిల్వ పత్రాలతో పూజ చేస్తే